రియాలిటీ అబౌట్ సెన్సిటివిటీ. ఇప్పుడు వేరే వాళ్ళు వాడుతున్న సెన్సిటివిటీని పెట్టుకుంటే నువ్వు వాళ్ళలాగా ఆడలేవు. సెన్సిటివిటీ అనేది కేవలం వాళ్ళు వాడే గేమ్ ప్లే స్పీడ్, స్క్రీన్ మూవ్మెంట్ లేదా ఆ మొబైల్ తగ్గట్టు మాత్రమే ఉంటుంది. మరి మీరు మాత్రం ఏం చేయాలి అంటే మీరు మీ మొబైల్ కి అయితే అడ్జస్ట్ అయితే అవ్వాలి. మొబైల్ మనల్ని కంట్రోల్ చేయకూడదు, మనం మొబైల్ ని కంట్రోల్ చేయాలి. ఒక చిన్న ట్రాక్ చేసే హెడ్ షాట్స్ పడుతుంది అంటే అదే మంచి పర్ఫెక్ట్ సెన్సిటివిటీ. రోజుకి డిఫరెంట్ సెన్సిటివిటీ పెట్టుకుని ఆడితే మీ ఉన్న గేమ్ ప్లే కూడా ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయితే అవుతుంది. ప్రైమ్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా అడ్జస్ట్ చేస్తారు, అంతేగాని వేరే వాళ్ళైతే కాపీ అయితే చేయరు. గన్ సెలెక్షన్. మనం ఎవ్రీ గన్ అయితే హీరో అయితే అవ్వలేం. ఒక ప్రో ప్లేయర్ తెలుసు తను ఉండే సిచ్యువేషన్ లో తను ఏ గన్ తీస్తే తనకు బాగా యూజ్ అవుతుందో అని. షార్ట్ రేంజ్ గన్ ఉంటే M187, MP40, M10. అదే మిడ్ రేంజ్ గన్ వస్తే SMG గన్స్, AR గన్స్. అదే లాంగ్ రేంజ్ గన్స్ వచ్చేసి XM8, AK, స్కార్. ఇవి నువ్వు ఎనిమి డిస్టెన్స్ ని బట్టి గన్స్ ని కంట్రోల్ చేయడం అయితే నేర్చుకో, అంతేగాని గన్స్ ని కంట్రోల్ అయితే చేసేలా కాదు. గేమ్ సెన్స్. ప్రో గేమ్ ప్లే అంటే రష్ కి వెళ్ళి ఫైట్ చేసడం కాదు. అదే ఎనిమి ఏ సైడ్ నుంచి వస్తున్నాడో ఫుట్ స్టెప్స్ అయితే వినాలి, డైరెక్షన్ అయితే చూసుకోవాలి, వాల్స్ వేసుకుంటూ వెళ్ళి ఎనిమి బయటకు వచ్చేలాగైతే చూసుకోవాలి. ఈ మ్యాప్ అనేది నీ ప్రాపర్టీ. నీకు ఒక గ్లూ వాల్ అనేది ఒక షీల్డ్, ఈ జోన్ అనేది నీ వెపన్. ఈ బ్యాటిల్ ఫీల్డ్ లో ఫాస్ట్ గా ఆడాలి అనే వాడికన్నా థింక్ చేసేవాడే లాస్ట్ వరకు బతుకుతాడు. ఇదంతా నువ్వు వాడే గన్స్ లో కాదు, నీ ఫింగర్స్ లో ఉంటుంది నీ గేమ్ ప్లే. ఇప్పుడు BR ఆడి మనం కస్టమ్ మ్యాచెస్ లో బాగా ఆడాలి అంటే మనం ఎలా ప్రాక్టీస్ చేస్తే ఆ గేమ్ ప్లే అయితే ఎక్కువైతే వస్తుంది. నెంబర్ 1 ట్రైనింగ్, నెంబర్ 2 వచ్చేసి క్రాఫ్ట్ ల్యాండ్, నెంబర్ 3 వచ్చేసి కస్టమ్ మ్యాచెస్. గన్స్ తీసుకున్నావా, ఎనిమి దగ్గర నీ హ్యాండ్ ఫింగర్స్ మూవ్మెంట్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. BR ఆడి ఫింగర్స్ ఒక్కసారిగా ఫాస్ట్ మూవ్మెంట్ ఇవ్వాలి అంటే అవైతే మూవ్ అవుతావు. మనం ఇలాగా ట్రైనింగ్ లో నిలబడుకున్న యాడమ్ బాబాయ్ దగ్గర కంటే ఇక్కడ రన్నింగ్ లో ఉన్న యాడమ్ బాబాయ్ దగ్గర ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఫస్ట్ ఎలాగైతే ఆడతావో ఇప్పుడు కూడా నీ గేమ్ ప్లే అలాగైతే ఉంటుంది. మనం ఒక తుప్పు పట్టిన కత్తిని నూరితే ఎలా అయితే షైనింగ్ వస్తుందో అలా ఉంటుంది నీ గేమ్ ప్లే. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి లింక్స్. నువ్వు ఎంత బాట్ అయినా సరే, నూబ్ అయినా సరే, నీ గేమ్ ప్లే అనేది ఒక రేంజ్ లో అయితే ఉంటుంది. టైం అనేది చాలా అంటే చాలా సేవ్ అయితే అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ద్వారా. ఈ వీడియో గానీ మీరు గానీ కొత్తగా గానీ చూస్తుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ లో ఐఎమ్ న్యూ సబ్స్క్రైబర్ అయితే కామెంట్ అయితే చేయండి. ఇలాంటివి మీకు చాలా అంటే చాలా అయితే నేర్పిస్తాను.